భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ అత్తగారు బొబ్బట్లు. ఈ కథను రచించిన వారు శ్రీమతి వేదుల సత్య పద్మావతి గారు. అత్తగారు బొబ్బట్లు హాస్య కథ. ఇక కథలోకి వెళదామా? ఆంధ్రదేశంలో ఉన్న ఓ మారుమూల పల్లెటూరు శంకరంపల్లె. దేశాభివృద్ధికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు అని ప్రగాఢంగా విశ్వసించే రాజుకి ఆ గ్రామంలోనే టీచర్ ఉద్యోగం వచ్చింది. అక్కడే మకాం పెట్టాలని నిర్ణయించుకున్నాడు రాజు. కొడుకు కష్టపడకూడదని అనుకుంటూ అత్తగారు భాస్కరమ్మ కూడా ఆ ఊరిలో ఉండడానికి ఇష్టపడడంతో కమలకు సరే అనక తప్పలేదు. ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉన్న పల్లె అది. ఇహ అసలు విషయానికి వచ్చేద్దాం. భాస్కరమ్మ గారికి బొబ్బట్లంటే చాలా ఇష్టం. ఆవిడ ఉమ్మడి కుటుంబం నుండి రావడంతో అందరూ ఎవరికి బాగా వచ్చిన పని వాళ్ళు చేసేవారు. తోడికోడళ్ళు కలిసికట్టుగా ఉండేవారు. వంటలు పిండి వంటలతో నిత్యం ఆ ఇల్లు పండుగలా ఉండేది. కమల పరిస్థితి వేరు. ఎందుకంటే పెళ్లికి ముందు వరకు చదువు, సంగీతం. పెళ్ళై ఏడాదయింది. ఈ ఏడాదిలో అత్తగారి దగ్గరే వంటలు నేర్చుకుంటోంది. భాస్కరమ్మ గారు బోళా మనిషి. మనసులో దాచుకోవడం, వెటకారంగా వంకరగా మాట్లాడడం ఆవిడికి తెలియదు. అభిమానం, ప్రేమ, కోపం ఏదీ దాచుకోరు. ఆవిడికి ఒక్కడే కొడుకు. కమల దూరపు బంధువుల అమ్మాయి. ఆవిడే కోరి కమలని కోడలుగా చేసుకుంది. ఆవిడికి పిండి వంటలు చేయడం, పిల్లలు తింటుంటే చూసి ఆనందించడం చాలా ఇష్టమైన విషయం. అందుకే ఆవిడ ఏం చేసినా భారీగా చేయడం అలవాటు. కానీ ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైన బొబ్బట్లు చేయడం రాదు. నెట్లో చూసి చేద్దామంటే ఆ ఊరిలో కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలీదు. కొడుకు రాజు ఆ రోజు సెంటర్ క్లాస్ ఉందని వెళ్ళిపోయాడు. కోడలతో కలిసి వంట పని, ఇంటి పని పూర్తి చేసి సోఫాలో కూర్చుని భారతం చదువుతోంది. కమల కూడా ఓ నవల చదువుతోంది. ఇంతలో ఉన్నట్లుండి వంటింట్లో డబ్బాల శబ్దం రావడంతో కమల తన గదిలోంచి బయటకు వచ్చి చూసింది. అయితే హాల్లో సోఫాలో అత్తగారు కనిపించలేదు. అయితే ఈవిడే ఏదో మొదలుపెట్టినట్లున్నారు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది కమల. అత్తగారు సావకాశంగా కూర్చుని బేసిన్లోకి మైదాపిండి వంపుతున్నారు. ప్రశ్నార్థకంగా ఆవిడ ముఖంలోకి చూసింది కమల. బొబ్బట్లు చేద్దామని అన్నారు చిద్విలాసంగా నవ్వుతూ. భోజనాల వేళ అవుతోంది, ఇప్పుడు చేస్తారా? ఆశ్చర్యంగా అడిగింది కమల. అదిగోనే పొయ్యి మీద శనగపప్పు ఉడుకుతోంది అన్నారు. కమలకి ఎక్కడో డౌట్ వచ్చింది. అత్తయ్య, మీకు బొబ్బట్లు చేయడం వచ్చా అడిగింది కమల. ఇదేం బ్రహ్మ విద్య ఏమిటి? మా తోడికోడలు వేసినప్పుడు చూశాను అన్నారు. అయితే ఆవిడికి ఐడియా ఉందన్నమాట అనుకుంది కమల. కానీ ఏకంగా కేజీ పిండి బేసిన్లో పోశారు. ముందు కొద్దిగా ట్రై చేస్తే సరిపోనేమో అనిపించి, అత్తయ్య ముందు కొద్దిగా చేసి చూడకపోయారా అంది కమల. ఆ, కక్కుర్తిగా 1, 2 ఏం చేస్తామే? భయపడకు, మనకు రాకపోతే కదా కొట్టి పారేసింది భాస్కరమ్మ. పీట వేసుకుని కూర్చుని పిండిని పైకి కిందికి కలుపుతున్న అత్తగారి దగ్గరికి పెద్ద గిన్నెడు నీళ్లు తెచ్చి పెట్టింది. పిండిలో కలపడానికి నీరు అవసరమని. పప్పు ఉడికిందేమో చూడవే కమల అన్నారు పెద్ద గిన్నెలో ఉడుకుతున్న పప్పును చూస్తూ. అత్తయ్య, పప్పు ఎంత వేశారు అడిగింది కమల. ఏముందే, సరికి సరి అంటే అర్థం కానట్లు చూసింది కమలను చూస్తూ. అయ్యో, అది తెలియదే. కేజీ మైదాపిండి కలిపితే కేజీ పప్పు ఉడకబెట్టాలి. సరికి సరి పంచదార వెయ్యాలి డిక్లేర్ చేసేశారు భాస్కరమ్మ గారు. పప్పు మెత్తగా ఉడికాక దాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయి అన్నారు. కరెంట్ లేదత్తయ్యా ప్రశ్నార్థకంగా చూసింది. అందుకే కదే రోలు బండా కడిగి ఉంచాను, రోలు చూపిస్తూ అన్నారు. గబగబా వెళ్ళి ఆ పని మొదలుపెట్టింది కమల. ఆ పని పూర్తి కాగానే అత్తగారి దగ్గరకు వచ్చింది కమల. ఈ మైదాపిండి ఇంకా నాని చావలేదు, మరికొన్ని నీళ్లు పోయి అన్నారు. నీళ్లు పోయిసాగింది కమల. ఒసే, మర్చిపోయాను, ఆ నూనెలా అందుకో, అది కూడా పోసి కలపాలి. నాకు డౌట్ వచ్చింది. నా మొహం చూసి, ఏమిటే నీకు వచ్చిన మార్క్ మొహం, బొబ్బట్లంటేనే నూనెతో పని అంటూ
నూనె నీళ్లు కలిపి పోసి మైదా పిండి కలపసాగారు. మొత్తానికి ముద్ద అయ్యాక మూత పెట్టేశారు. పప్పు ముద్దతో పూర్ణం తయారీ మెలకువలు చెబుతూ ఆ పని పూర్తి చేయించారు. వాటిని ఉండలుగా చేయమన్నారు. మొత్తానికి పూర్ణ ఉండలు చేసి పక్కన పెట్టాను. అరటి ఆకు కావాలి అంటే పెరట్లోకి వెళ్ళి కోసుకొచ్చాను. అరటి ఆకు మీద నూనె రాసి మైదా పిండి ముద్దను ఒత్తారు. అందులో ఓ పూర్ణ ఉండను పెట్టి అన్ని వైపులా మూయాలి అంటూ ఆ ప్రయత్నం మొదలుపెట్టారు. అసలు కథ అప్పుడు మొదలైంది. పిండి మూయడానికి సాగడానికి బదులు ముక్కలుగా చేతికి రావడం మొదలైంది. నూనె సరిపోలేదంటూ నూనెలో చేయి ముంచి ఆ ముద్దకు పామి లాగడం ప్రారంభించారు. కానీ మళ్ళీ అదే ఫలితం, ముక్కలైపోతుంది. ఒసే కమల, నువ్వు స్టవ్ వెలిగించి ఆ పెద్ద పెనం పెట్టు అన్నారు. కమల సరేనంటూ ఆ పని చేసింది. ఎంతకే పూర్ణం ముద్ద మూయబడదు. మరింత పిండి ముద్దను చేతిలోకి తీసుకుని మొత్తానికి ఒత్తారు. అదో చిన్న సైజు మినపరొట్టెలా ఉంది. గర్వంగా దాన్ని చూసి నాకేసి చిద్విలాసంగా నవ్వి ఆ పిండిలో మరింత నూనె పోశారు. అత్తయ్య, నూనె పిండిలో అంత వేయకూడదేమో అన్నాను. అసలు నూనె వేయించడానికి వాడతారేమో అని నా డౌటు. పిచ్చి ముద్ద, కకృతి పనికిరాదే, చూడు ఎలా వస్తాయో అంటూ మొత్తం మీద ఓ 4 దిబ్బ రొట్టెల్లాంటి బొబ్బట్లు ఒత్తారు. దానితో ఆవిడ సహనం నశించినట్లుంది. చిరాకు మొదలైంది. వెధవది, ఇప్పుడు మళ్ళీ నూనెలో వేయించాలో కాల్చాలో కర్మ. ఈ దిక్కుమాలిన పిండి సాగదు తగలడదు. చాచా వెధవ బొబ్బట్లు. ఆ పెనం మీద ఒకటి కాల్చి చూడు, రాకపోతే మొత్తం పెంట మీద పారేయి అంటూ చేతులు కడిగేసుకుని మధ్యగదిలోకి వెళ్ళిపోయారు భాస్కరమ్మ. వంటగదంతా నూనె జిడ్డు, మరకలు, కాలుతున్న పెనం, వెర్రిమొహం వేసుకు చూస్తున్న పూర్ణ ఉండలు, పిండి ముద్ద అవన్నీ సరిచేస్తూ అసలే ఖరీదులు మండిపోతున్న రోజులు. అన్నీ పెంట మీద పారేయడానికి మనసు ఒప్పట్లేదు. ఈ పూర్ణంతో బూరెలు వేయొచ్చుగా, ఈ మైదాపిండికి ఏదైనా మోడిఫికేషన్ చేయొచ్చా ఆలోచించసాగింది కమల. ఏమే బయటకు రావు, వాటితో ఏం చేయాలా అని ఆలోచించకు, బయట పారేసిరా అత్తగారి కేకతో. వస్తున్న అత్తయ్య సమాధానం ఇచ్చింది కమల. చేతకాని పనికి తయారయ్యి అన్నీ తగలేశాను. ఆవిడే చిరాకు పడడం నాకు నవ్వు తెప్పించింది. స్నేహితులు, కథ భలే కామెడీగా ఉందండి. చదువుతుంటే నాకే భలే నవ్వు వచ్చిందనుకోండి. చివరిలో ఇంకా నవ్వు వచ్చింది. ముందు కాసేపు నవ్వు ఆపుకున్నాను కానీ చివరిలో నవ్వు ఆగలేదు. స్నేహితులు, నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి.